హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఐ అనిత పత్తిపాటి. అందరూ బాగున్నారండి? నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజైతే మీ అందరితో పాటు ఒక మార్నింగ్ బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి. సో ప్రజెంట్ అయితే నేను ఈరోజు అమ్మ వాళ్ళ ఊరికి వెళ్తున్నాను. సో దానివల్ల ముందు రోజే వీడియో ఎడిట్ చేసి పెడుతున్నాను. ఏదన్నా వస్తే దాని తర్వాత మాట్లాడదాము. ఈరోజైతే వ్లాగ్ అయితే ప్రశాంతంగా కంటిన్యూ చేద్దాము. మార్నింగ్ వచ్చేసి నీట్గా ఇట్లాగా కల్లాపి చల్లానండి. ఆ వీడియో కూడా పెట్టాను, కానీ వీడియో రికార్డ్ చేయడం మర్చిపోయాను. అంటే వీడియో షూట్ చేశాను అనమాట మార్నింగ్ స్టార్ట్ చేయగానే. మార్నింగ్ లేవగానే కూడా కొంచెం ఫేస్ వాష్ అది చేసేసుకొని, ఫేస్ వాష్ అంటే మళ్ళీ సబ్బు అవన్నీ పూసేది ఏమి ఉండదండి. జస్ట్ వాటర్తో అలా ఫేస్ వాష్ చేసుకొని బొట్టు ఉందా లేదా అని సరి చూసుకొని ఇంకైతే ఇంట్లో పనులు చేయడం అయితే స్టార్ట్ చేస్తాను. అదేవిధంగా ఈరోజు పని అయితే స్టార్ట్ చేశాను. దాని తర్వాత ఇంకా మిగిలిన పనులు అయితే స్టార్ట్ అవుతాయి. ఈరోజు రుత్విక్కి స్కూల్లో ఫంక్షన్ ఉందండి. నార్మల్గా అందరికీ కలిపి ఒకేసారి చేస్తారు ప్రతి ఇయర్ కూడాను. బట్ ఈసారి ఎందుకో ఒక్కొక్క క్లాస్కి ఒక్కొక్క డే అలా ఫిక్స్ చేశారనమాట. సో దానివల్ల ఈరోజు రుత్విక్కి స్కూల్లో యాన్యువల్ డే లాగా జరుపుతున్నారు. ఇంకా రుత్విక్ కోసం అయితే స్కూల్కి కూడా వెళ్ళాలి. ఇక్కడ ఏంటంటే అండి, పిల్లలు అస్సలు ఒప్పుకోరు. నార్మల్గా ఎవరైనా ఒక్కరు వెళ్తే సరిపోతుంది. బట్ మా పిల్లలు ఏంటంటే వినరు. ఒకరికి వెళ్తే ఒకరు బాధపడతారు. ఇంక సరేలే అని చెప్పి ఒకేసారి ఉంటే ఏం కాదు. ఈరోజైతే వర్క్స్ చాలా ఎక్కువ ఉన్నాయి అసలు. ఇంకా దానివల్ల ఏంటంటే వెళ్ళలేను. అంటే అన్నీ కూడా మ్యారేజెస్ ఉన్నాయి కాబట్టి డెలివరీ చేయాలి. ఈ పిల్లలేమో మాటినరు. మనం ఇంత చేసేది కూడా పిల్లల కోసం కాబట్టి వాళ్ళని బాధ పెట్టడం ఎందుకు అని చెప్పి సరేలే వెళ్దాము, తొందరగా పనులు అవి చేసేసుకొని అని చెప్పి ఇంకా పొద్దున్నే ఎంత హడావుడున్నా కానీ నా మార్నింగ్ అయితే ఇలా స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ అయితే ఇంకా ఇంట్లో పని అయితే స్టార్ట్ చేస్తానండి. లోపలికి రాగానే యాక్చువల్గా ఏంటంటే ముందే ఇదంతా కూడా సెట్ చేసేసి విదిలించేసి అన్నీ సరిచేసి వెళ్తాను. బట్ ఈరోజు ఏంటంటే కొంచెం పొద్దున్నే ముగ్గు పెట్టేద్దాము, బయట నిల్చొని ఉన్నాను అనమాట. ఇంకా కల్లాపి చల్లాలి కదా, ముందు అది పని చేసేస్తే అక్కడ కొంచెం మళ్ళీ లేట్ అవ్వకుండా ఇంట్లో నుంచి మళ్ళీ బయటికి వెళ్ళేసరికి 7:30-8 అయిపోతుంది. ఎంతైనా కానీ ఆ టైంలో ముగ్గు వేయాలంటే కొంచెం ఎలాగో అనిపిస్తుందండి. ముగ్గు అంటే మనం పొద్దున్నే సూర్యోదయానికి ముందే వేసుకుంటూ ఉంటాము. బట్ కొన్నిసార్లు లేట్ అయిపోతుంది. నా వెర్షన్ ఏంటంటే కొంచెం లేట్ అయినా కానీ అరే ఏమనుకుంటారు, ఎలాగో మన ఇంటి దగ్గర ఎక్కువ మంది లేరు మనుషులు, ఉన్నది ఉన్నట్లుగా చెప్తాను. నిజంగా నా వెర్షన్లో ఏంటంటే అమ్మ వాళ్ళ దగ్గర నుంచి చూసింది ఉదయం 6-6:30కి లేవగానే ముగ్గులు పెట్టేసుకొని దాని తర్వాత అంటే సూర్యోదయానికి ముందే ఏ పనులన్నీ చేయాలి అంటూ ఉంటారు. బట్ మన లైఫ్ స్టైల్ అనేది చాలా వరకు చేంజ్ అయింది కాబట్టి ఇప్పుడు మనకి అనుగుణంగా ఒక్కొక్కరు 7 గంటలకి, 8 గంటలకి, 9 గంటలకి కూడా పెట్టుకుంటూ ఉంటారు. బట్ నేను వీలైనంత వరకు పెట్టడానికి ట్రై చేస్తాను. బట్ ఎప్పుడైనా లేట్ అయింది అనుకోండి, అదొక తెలియని భయం అనమాట. ఏంటి ఈ టైంలో నిద్రలేచి ముగ్గేస్తుంది అనుకుంటారేమో, రోడ్డును పోయే వాళ్ళైనా రోడ్లో నుంచి కనిపిస్తూ ఉంటాం కదా. సో అలా కొంచెం భయం వేస్తూ ఉంటుంది. అందుకని ముందు ముగ్గు పెట్టేశాను. పొద్దున్నే లేచినప్పుడైనా ముగ్గు పెట్టేసుకుందామని. ఈ మధ్య చాలా ఎర్లీగా లేస్తున్నానులేండి. 5:45కి ఆ టైంలో అయితే లేస్తున్నాను. పిల్లలకి స్కూల్స్ ఉంటున్నాయి అండ్ నాకు కొంచెం పనులు ఉంటున్నాయి కాబట్టి ఎర్లీగా లేస్తున్నాను. సో దానివల్ల పెద్దగా లేట్ ఏం అవ్వట్లేదు. నార్మల్గా కూడా నేనేం 8-9 దాకా అయితే ఎప్పుడు పడుకోనండి. 7-7:30 లోపు ఉంటుంది అనమాట నా టైమింగ్ అనేది. అంతకు మించి అయితే ఎప్పుడు అసలు మెలుగు కూడా రాదు. అది కూడా ఎప్పుడంటే బాగా ఒక 1 వీక్ అంతా, లాస్ట్ వీక్ అంతా కూడా కంప్లీట్ వర్క్ ఉంది, నిద్ర సరిగ్గా లేదు, ఆఫ్టర్నూన్ టైంలో కూడా పడుకోవట్లేదు. అలాంటి టైంలో కొంచెం లేట్ అవుతూ ఉంటుంది అనమాట. అందరికీ నమస్కారం. ఇప్పుడైతే నేను అమెజాన్లో కొన్ని సమ్మర్ కలెక్షన్ లాగా అనమాట కొన్ని శారీస్ తీసుకున్నాను. అలాగే కొన్ని కుర్తా సెట్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. సో ఇప్పుడు మీరు ఏవైతే చూస్తున్నారో అన్నీ అమెజాన్లో పర్చేస్ చేశానండి. అమెజాన్లో మనకి మంచి మంచి సేల్స్ వస్తూ ఉంటాయి అండ్ రిటర్న్స్ ఈజీగా ఉంటుంది అండ్ ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంటుంది. సో వీటన్నింటి వల్ల నేనైతే నా మంత్లీ అయితే అమెజాన్లోనే షాపింగ్ చేస్తూ ఉంటాను. సో ప్రజెంట్ అయితే కొన్ని శారీస్ అలాగే కొన్ని డ్రెస్సెస్ ఉన్నాయి. 1 by 1 చూపిస్తాను. చాలా బాగున్నాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మల్టీ కలర్ శారీ నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదండి. అసలు ఎంత బాగుందంటే శారీ
చాలా సాఫ్ట్ ఉంది. కవర్ తీసేస్తాను, సౌండ్కి డిస్టర్బ్ అవుతారేమో. సో శారీ అయితే ఇదనమాట, మల్టీ కలర్ ఉంది. అండ్ మెయిన్గా ఇందులో హైలైట్ అయితే రెడ్ కలర్ అండి. రెడ్, నావీ బ్లూ బాగుంది. ఆల్మోస్ట్ అన్ని కలర్స్ ఈక్వల్గా ఉన్నట్టున్నాయి, బట్ రెడ్ బాగా కనిపిస్తుంది. శారీ ఉందండి ప్యూర్ జార్జెట్. ఎలా ఉంటుందో అంటే మనము ప్రజెంట్ జార్జెట్ శారీస్ అలాంటివి 2000-3000 పెట్టి కొంటూ ఉంటాం కదా, సో ఆ రేంజ్లో ఇచ్చాడండి. క్వాలిటీ చాలా బాగుంది అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా వచ్చిందని అయితే అనుకుంటున్నా. సో చూడండి ఎంత బాగుందో శారీ. అండ్ బ్లౌజ్ కూడా చూపిస్తాను నేనైతే. బ్లౌజ్ కూడా మీరు చూసినట్లయితే కాంట్రాస్ట్ ఇచ్చాడనమాట. బ్లూకి రెడ్, బ్లూ రెడ్ ఎక్కువ ఉందని చెప్పాను కదా, సో దాన్ని బట్టి రెడ్ బ్లౌజ్ అయితే ఇచ్చారు. శారీ అయితే సూపర్ ఉందండి. సో డైలీ వేర్ యూజ్ చేసుకోవాలన్నా చాలా బాగుంటుంది. సో ఇది శారీ చాలా బాగుంది కదా. అమెజాన్లో కూడా ఇలాంటి బెస్ట్ శారీస్ ఉంటాయండి. అన్ని ప్రీమియం ప్రోడక్ట్స్ కాబట్టి మంచి క్వాలిటీతో ఉంటాయి. అండ్ ఇంకొక శారీ అండి, ఇది కూడా కొంచెం డిజైనర్ టైప్ శారీ అనమాట. ఇందులో కూడా చాలా కలర్స్ ఉన్నాయి. మంచి బేబీ పింక్ శారీ చూడండి, మొత్తం బేబీ పింక్ అండ్ దానిపైన షిమ్మరీ లైన్స్ కూడా వచ్చి ఉంటాయి. అండ్ బార్డర్లో మొత్తం మనకి పెయింట్ ఇచ్చాడండి. పెయింట్ అండ్ కట్ వర్క్ చూసారు కదా, కట్ వర్క్కి చిన్న చిన్న పూసల్లాగా, అంటే ఇది వీటిని ఏమంటారు, స్టిచెస్ కూడా ఇచ్చారనమాట, ఎంబ్రాయిడరీ లాగా ఇచ్చేసి. అండ్ పెయింట్ శారీస్ ప్రజెంట్ కొంచెం ట్రెండ్లోకి కూడా వస్తున్నాయి. అండ్ కలర్ కూడా చూసారు కదా, మంచి బేబీ పింక్ కలర్. అండ్ దానికి కూడా మంచి డిజైనర్ టైప్లో ఇట్లా షిమ్మరీ వచ్చిందనమాట, చూసారు కదా ఇది. అండ్ పళ్ళు కూడా కొంచెం గ్రాండ్గా అయితే ఇచ్చేశారు. సెకండ్ శారీ అండి, చాలా బాగుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్లో ఇచ్చేసారండి. బ్లౌజ్ కూడా చూపిస్తా. బ్లౌజ్ అయితే ఇది ఏమీ లేకుండా జస్ట్ నార్మల్గా లైన్స్, జెరీ లైన్స్ ఉన్నాయని చెప్పాను కదా, మల్టీ కలర్లో ఉంటాయి ఆ జెరీ లైన్స్ కూడా. వీడియోలో మీకు క్యాప్చర్ అవుతుందో లేదో, మల్టీ కలర్లో జెరీ లైన్స్ లాగా బార్డర్స్గా ఇచ్చున్నారనమాట. సో బ్లౌజ్ అయితే ప్లెయిన్ ఇచ్చేసారు. మీరు కొంచెం డిజైనర్గా క్రియేట్ చేసుకుంటే చాలా బాగుంటుంది శారీ. అండ్ ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి, ట్రై చేయండి. అండ్ ఇంకొక శారీ అండి, లాస్ట్ టైం నేను వైట్లో తీసుకున్నా, మీకు చెప్పాను చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయని. క్వాలిటీ నాకు చాలా బాగా నచ్చిందండి, అందుకని సెకండ్ ఈ కలర్ కూడా తీసుకున్నాను అనమాట. మంచి మెంతి ఎల్లో. సో నాకు రీసెంట్ టైమ్స్లో ఇలాంటి కలర్స్ ఏం లేవు, అందుకని చెప్పి తీసుకున్నాను అనమాట. చూడండి, సో ఇది శారీ అయితే. సో బ్లౌజ్ అయితే ఇది. బ్లౌజ్ కూడా చాలా నీట్గా ఇచ్చారు. ఇందులో కలర్ ఆప్షన్స్ అయితే చాలా మంచిగా ఉన్నాయండి. పింక్ ఉంది, అన్నీ ఉన్నాయి, నాకైతే బాగా నచ్చాయి. క్వాలిటీ కూడా ఏంటంటే ఇది కొంచెం స్టైలిష్ లుక్, అంటే ఆఫీస్ వేర్కి అందరికి కూడా కొంచెం చాలా నీట్గా కనిపిస్తాయి. జాబ్ చేసే వాళ్ళకి ఎవరికైనా కానీ, ఇంట్లో ఉండే మనకు కూడా టెంపుల్స్కి వెళ్ళాలన్నా కొంచెం సింపుల్గా క్లాస్గా వెళ్ళాలి అనుకుంటాం కదా, అలాంటి వాళ్ళకైతే చాలా బాగా సెట్ అవుతాయి. అండ్ నాకు కూడా బాగుంటాయని అనుకుంటున్నా కొంచెం అనమాట. సో ఇది శారీ అయితే. అండ్ ఇంకొక 2 డ్రెస్సెస్ చూపిస్తానండి. ఇవి కూడా అమెజాన్లో తీసుకున్నవే, ప్రీమియం ప్రోడక్ట్స్, జనసా బ్రాండ్ అండి. చాలా బాగుంటుంది. ఇది ఒక డిజైనర్ టైప్, పిల్లలకి బాగుంటుంది, కాలేజ్ వెళ్ళే వాళ్ళకి అలాంటి వాళ్ళకి. సో ఇది కుర్తీ అయితే చాలా బాగుంటుంది. అండ్ దీనికి డిఫరెంట్గా ఏమి ఇచ్చాడంటే స్కర్ట్ లాగా ఇచ్చాడండి. ఇలా ఉంటుందన్నమాట. స్కర్ట్ అంటారు ఏమంటారు నాకు తెలియదు, ఇలా ఇచ్చుంటారు. చాలా ఉన్నాయండి. ఇదైతే చాలా బడ్జెట్లో వస్తుందండి. రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవచ్చు. ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి. నేనైతే నెక్స్ట్ ఇది కూడా ఆర్డర్ చేసుకున్నాను, ఇంకొకటి కూడా ఆర్డర్ చేసుకున్నాను. ఎందుకంటే దీనికి ప్యూర్ కాటన్ వస్తుంది అండ్ షార్ట్ హ్యాండ్స్ వస్తాయండి. ప్రజెంట్ సమ్మర్లో మనం కొంచెం కంఫర్టబుల్గా యూజ్ చేస్తూ ఉంటాం కదా, సో దాన్ని బట్టి వీనెక్ ఇచ్చేసి ఉంటాడు. అండ్ షార్ట్ హ్యాండ్స్ అంటే ఇక్కడ వరకు వస్తాయి అనమాట. సో దానివల్ల ఫుల్ హ్యాండ్స్ కాకుండా ఇలాంటివి వేసుకోవడానికి డైలీ మనకి చాలా బాగుంటాయి. డైలీ వేర్గా యూజ్ చేసుకుందాం. కాటన్, అందులోనూ సమ్మర్ కదా అని చెప్పేసి ఈ కుర్తీ అయితే ఇంకొకటి కూడా తెప్పించుకున్నాను. క్వాలిటీ చాలా బాగుంది కాబట్టి మీరు ట్రై చేయొచ్చు. సో ఇవన్నీ అమెజాన్లో నా షాపింగ్ అయితే. మీకు వీటి లింక్స్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో అన్ని కూడా ప్రొవైడ్ చేస్తాను. లాస్ట్లో మై హాల్ స్టోర్ లింక్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేస్తారంటే వీటి ఫుల్ పిక్చర్ కనిపిస్తుంది, ప్రైజెస్తో సహా హ్యాపీగా పర్చేస్ చేసుకో. మీరు ఇప్పుడు ఒకటి గమనించారండి, ఎంత ప్రశాంతంగా ఉందో కదా. చుట్టూ మనకి ఎదురుగా మీకు ఒక చెట్టు కనిపిస్తుంది కదా, ఆ చెట్టు వేప పువ్వు చెట్టు ఏదోనండి, ఏదో మొక్క బాగా చిగురించింది. దానివల్ల పొద్దున్న లేవగానే ఎంత ప్రశాంతమైన సౌండ్స్ వస్తూ ఉంటాయంటే, ఆ సౌండ్స్ కోసమని న్యాచురల్గా పెట్టేశాను. నేను అనుకుంటున్నాను ఇక్కడ చెట్లు ఎక్కువ అండ్ రామచిలుకలు కానీ చాలా పక్షులు వస్తూ ఉంటాయండి. మన ఇంటికి కూడా వాటిని అలవాటు చేసుకుందాము. రామచిలుకలు కూడా పైన తిరుగుతూ ఉంటాయి అనమాట. అప్పటికి 2-3 సార్లు బియ్యం అవి వేసాను కానీ రాలేదు. సో అలా అలవాటు చేసుకుందాము, ఇల్లు ఇంకా ప్రశాంతంగా ఉంటుంది. నాకు ఎలాగో ఆ పక్షులు అవి వాటి మీద ఇష్టం కదా. నా దగ్గర ఉన్న పక్షులు ఏమయ్యాయి అంటున్నారండి, అవి పోయాయి అనమాట. అంటే ఒకటి మిస్ అయిపోయింది అండ్ ఒకటి ఏంటంటే కొంచెం ఆ దిగులుతో అంటే చనిపోయింది, ఒకటి వెళ్ళిపోయింది అని చెప్పి. అండ్ దాని తర్వాత కూడా నేను మళ్ళీ ఇంకొకటి తెచ్చాను, అలా ఉంచకూడదు అని. అయినా కానీ మిస్టేక్ వల్ల అది వెళ్ళిపోవాలని రాసి పెట్టింది, అంతటితో అయిపోయింది. ఇంక సురేష్ గారు అండ్ మీలో కూడా కొంతమంది వద్దు అంతా పక్షులను పెంచుకోకూడదు అని మన ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది చెప్తూ ఉన్నారు. సరేలే అని ఇంకా నాకు ఇష్టాన్ని కూడా వదిలేసుకున్నా. సో ఇంకా ఎలాగో అలాంటి పనులు మనం చేయలేం కాబట్టి సో ఇంక ఇలాగ చేసుకుందాము, గింజలు అవి వేసి. మీకు ఏమైనా టిప్స్
తెలిస్తే చెప్పండి పక్షుల్ని ఎలాగా రప్పించాలి అని. జస్ట్ మన ఫుడ్ పెడితే తినేసి వెళ్ళిపోయేలాగా పొద్దున్న లేసి అలా ఉండేలాగా చేసుకుందామని అనుకుంటున్నాను. అవి అలవాటు అవుతాయి ఎందుకంటే ఉన్నాయి కాబట్టి, అండ్ మన చుట్టుప్రక్కల అంతా కూడా పక్షులే. కాకపోతే వాటిని ఎలా మచ్చిక చేసుకోవాలి అనేది, అంటే ఇంటికి ఎలా రప్పించుకోవాలి, వాటికి ఇష్టమైన ఫుడ్ ఏంటి, ఎలాంటివి పెట్టాలి అని 2-3 సార్లు బియ్యం నార్మల్ మనం ఇంట్లో వండుకుంటాం కదా, ఆ బియ్యం వేసా, ఒక్కటి కూడా రాలేదండి. పిల్లల చేతి కూడా చాలాసార్లు పెట్టించాను. అండ్ ఇప్పుడు ప్రజెంట్ సమ్మర్ కాబట్టి వాటర్ అవి కూడా మిద్దె మీద పెట్టాను అనమాట, పక్షుల కోసం అని చెప్పి. ఇబ్బంది పడుతూ ఉంటే తాగినా తాగకపోయినా మనమైతే మిద్దె మీద నిలబడుకొని చూడలేం కదా, అంటే కనిపిస్తే వస్తాయని అనుకుంటున్నాను. అలాగే వాటర్ పెడుతున్నాను కదా. తర్వాత ఇంకా నేను ప్రజెంట్ అయితే ఊరికి వెళ్తున్నాను కదా, ఊరి నుంచి వచ్చిన తర్వాత ఊర్లో ఏమన్నా జొన్న కంకులు అలాంటివి దొరుకుతూ ఉంటాయి కదా, అలాంటివి తీసుకురావడానికి ట్రై చేస్తాను వెళ్తున్నాను కాబట్టి. సో అప్పుడు వాటికి కూడా కొంచెం అవి పెట్టాను అనుకోండి, అలాంటివి ఇష్టం కదా బియ్యం కంటే, కంకులు కట్టామంటే ఈజీగా వస్తాయి అనుకుంటా. మీకు కూడా ఏమైనా టిప్స్ తెలుసుంటే చెప్పండి. ఈరోజు వచ్చేసి బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీ పెడుతున్నాను, అండ్ అలాగే పల్లి చట్నీ చేసేసానండి ఆల్రెడీ. ఇంకా బ్రేక్ఫాస్ట్ పిల్లలకి పొద్దున్నే ఈ మధ్య అంతా కొంచెం బయట తెప్పించడం, హాఫ్ డే స్కూల్స్ కదా, ఎంత తొందరగా లేచినా కానీ వాళ్ళని లేపి వాళ్ళని రెడీ చేసి వాళ్ళకి స్నానానికి నీళ్ళు పెట్టేసి అన్నీ చేయాలంటే టైం సరిపోవట్లేదు. 6-5:30కి లేచినా కానీ సరిపోవట్లేదు టైము. అందులోనూ నేను అంత యాక్టివ్గా ఏమి ఉండలేనులేండి ఈ పనులన్నీ చేయడం. అండ్ కొంతమంది అన్నారంట అక్కడ ఏముంటుంది, కంటెంట్ ఏముండదు, మిషన్స్ దగ్గర వీడియోస్ చేసుకోవడము, ఇంకేంటి ఏదో కష్టపడిపోతున్నానని చెప్పడం. అంటే నేను నా కోసం, నా కుటుంబం కోసం, నా పని కోసమైనా కష్టపడుతున్నాను. ఈరోజు ఈ బాక్సెస్ ఉన్నాయి కదండి, డబ్బాలు, ఇవన్నీ కూడా నేను కొనలేదు, మా సిస్టర్ ఉంటే పంపించారండి. వాళ్ళు హౌస్ వార్మింగ్ చేసుకున్నారనమాట, రిటర్న్ గిఫ్ట్స్ కింద ఇచ్చారంట. అప్పుడు నన్ను కూడా ఇన్వైట్ చేశారు, బట్ నేను వెళ్ళలేకపోయాను. ఇంకా ఈరోజు అయితే మొన్న జస్ట్ చూడడానికైతే వెళ్తే అక్కడ ఉన్నాయి, చాలా వరకు ఉన్నాయి, తీసుకెళ్ళు అంటే ఇంక వాటిని అయితే తీసుకొచ్చాను. నాకు ఇలాగ గ్లాస్ జార్స్ అన్న ఇలా ట్రాన్స్పరెంట్ ఉంటాయి కదా, అలాంటివి బాగా ఇష్టం. అందులోనూ ఈ మధ్య మనకు కొంచెం మతిమరుపు ఎక్కువైంది కాబట్టి ఇలా కనిపిస్తూ ఉన్నాయనుకోండి, ఏమున్నాయి ఏం లేవు అని చెప్పి కొంచెం గుర్తుంటుంది. అందులోనూ మనకి కిచెన్లో కొంచెం ఓపెన్ సెల్ఫ్ ఉంటుందండి, ఆ ఓపెన్ సెల్ఫ్కి ఇవి కరెక్ట్గా సరిపోతాయి అనమాట. అందుకని వీటిలో అయితే పోసి పెట్టుకుంటున్నాను. నేను రెగ్యులర్గా యూజ్ చేసేవి చట్నీ, కందిపప్పు ఇలాంటివన్నీ, అంటే చట్నీ అంటే సారీ పల్లీలు ఇలాంటివన్నీ కూడా నేను రెగ్యులర్గా వాడుతూ ఉంటాను కదా. సో దానికోసం అని చెప్పి ఏవైతే నాకు అందుబాటులో కావాలో వాటన్నింటినీ కూడా ఫిల్ చేసి పెట్టుకుంటున్నాను. ఇంకొక 2 డబ్బాలు అయితే మిగిలాయి, వాటిల్లో కూడా ఏదో ఒకటి పోస్తాను. అండ్ ఇవన్నీ పాతవి, ఇవన్నీ కొంచెం చేంజ్ చేసేద్దాము అనుకుంటున్నా. ఇంకెలాగో ఆఫ్టర్నూను పిల్లల్ని స్కూల్కి పంపించేసానండి మార్నింగ్. దాని తర్వాత ఆఫ్టర్నూన్ ఇంకా వెళ్ళిపోవాలి, పిల్లలు రాగానే ఇంకా వాళ్ళకి డ్రెస్సెస్ అని అవని ఇవని రెడీ చేయాలి, తలస్నానాలు చేయించాలి కాబట్టి ఇంకా నేను వంట కూడా ఇంకా ఆ రోజు మిషన్ ఒకవైపు సురేష్ గారు చూసుకుంటూ ఉన్నారు. ఇంకా నేనైతే వంట స్టార్ట్ చేసుకున్నాను అనమాట. పిల్లలకి రాగానే తినిపించేసి వెంటనే ఇంకా వాళ్ళని ఫ్రెష్ అప్ చేసి రెడీ చేయాలి కదా అని చెప్పి ఇంకా వంట కూడా కంప్లీట్ చేసేస్తున్నాను అనమాట. పెద్దగా టైం ఏమి ఉండట్లేదండి. లంచ్లోకి వచ్చేసి ఈరోజు పప్పు పెట్టేశానండి, టమాటా పప్పులాగా చేసేద్దాము కొంచెం తొందరగా అయిపోతుందని చెప్పేసి పప్పు పెట్టాను. అండ్ ఒకవైపు రైస్ కూడా పెట్టేశాను. ఇంకా ఏదో ఒకటి ఆ టైంలో పప్పే గుర్తొచ్చింది, హడావిడిగా చేయాలి అంటే. మా ఇంట్లో ఇష్టంగా తినేది కూడా పప్పు, వారంలో 1-2 సార్లు అయితే చేసుకుంటూ ఉంటాను. ఈ మధ్య అయితే కొన్ని సార్లు అసలు చేయలేకపోతున్నాను కూడా వంట. సో దానివల్ల కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటున్నా, ఎందుకంటే ఎండలు వచ్చాయి కదండి, దానివల్ల లో బీపీ వల్ల కొంచెం ఇబ్బంది అవుతూ ఉంటుంది ఆ పని ఈ పని చేయడం. ఇంకా మామిడికాయ అయితే వేసేస్తున్నానండి, అందులో మామిడికాయ కూడా ఉండింది పప్పులో, మామిడికాయ వేసుకుంటే కూడా బాగుంటుంది కదా కొంచెం టేస్ట్ అనేది. అందుకని పచ్చి మామిడికాయ ఉంటే ఉగాది రోజు తెప్పించింది, అది కూడా వేసేసుకుంటున్నాను. 2 తెచ్చారనమాట. పచ్చడి ఏమన్నా చేసుకుందాం అనుకున్నాను కానీ ఇంకా గుర్తొచ్చి సరేలే నేను చేసేటప్పటికి అది మళ్ళీ పాడైపోతుంది అని చెప్పి ఇంకా పప్పులో అయితే సగం వేసేసుకున్నాను. బాగుంటుంది, కొంచెం చింతపండు వేసుకుంటే సరిపోతుంది అని చెప్పేసి.
నేను ఇంకా ఇవన్నీ చేసేసి దాని తర్వాత మళ్ళీ అవన్నీ చూసుకొని నేను కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి పూజలు చేసుకొని అన్నీ ఆ టైంకి పిల్లలు వచ్చేసారు. ఇంకా హడావిల్లో పిల్లలకి తినిపించేసి వాళ్ళిద్దరికి స్నానాలు చేయించేసి రెడీ చేసేసి ఇంకా వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా అంటే ఒక 2-3 ఉన్నాయంట స్కిట్ లాగా డాన్సెస్ లాగా అలాగా. దానికి ఒక 2-3 పెయిడ్స్ అలా పెట్టుకోమని చెప్పారండి. డ్రెస్ కోడ్స్ అలా ఉంటాయి కదా, అవన్నీ కూడా మెసేజెస్ చేస్తున్నారు. గ్రూప్స్లో ఉంటాయి, సపరేట్గా స్కూల్ గ్రూప్స్ ఉంటాయి పిల్లలకి. లౌక్యకి ఈరోజు డాన్స్ ఏం లేదు, అందుకని లౌక్య సింపుల్గా ఉంది. ఒకవేళ వెళ్ళాలంటే వెళ్ళొచ్చు, లేదంటే ఇంట్లో ఉండొచ్చు. సర్లే ఉంటావా మీ నాన్నమ్మ వాళ్ళ దగ్గర అంటే, లేదు నేను వస్తాను, రుత్విక్ డాన్స్ చూడాలి, స్కిట్ చూడాలి అని చెప్పి ఆమె కూడా రెడీ అయింది. ఇంక ఇక్కడ రుత్విక్తో కొంచెం ఫన్ చేసిన, చూసారు కదండి రుత్విక్ ఇంచుమించు నా హైట్ వచ్చేసాడు. కరెక్ట్గా వాడిని చూస్తే 4th క్లాసు 5థ్కి వెళ్తున్నాడు రుత్విక్. లౌక్య వచ్చేసి 2nd కంప్లీట్ అయిపోయి 3rd వెళ్తుంది. ఇప్పుడే వాడు నా భుజాల వరకు వచ్చేస్తున్నాడు. చాలా హెల్ప్ చేస్తారండి. నేను నా లైఫ్లో బెటర్గా ఫీల్ అయ్యేది ఏంటంటే నా పిల్లలండి. నిజంగా చెప్పాలంటే బంగారం. ఇక్కడ లౌక్య ఏదో లొడలొడ వాగుతుంది, నన్ను మాట్లాడినవే అంటున్నా, వాయిస్ క్లారిటీ లేకపోవడం వల్ల ఇంకా నేను వాయిస్ మళ్ళీ ఇవ్వాల్సి వస్తుంది. నా పిల్లలు చాలా బాగా అర్థం చేసుకుంటారు నన్ను. ప్రతి విషయంలో చిన్న పిల్లలైనా కానీ నాకు ఏదన్నా కొంచెం డల్గా ఉన్నా బాగాలేకపోయినా వాళ్ళు నన్ను మోటివేట్ చేస్తారండి. సో నిజంగా దేవుడు ఇలాంటి విషయాల్లో చాలా దయతలుస్తాడు. మనం ఉండేదాన్ని బట్టి మన బిడ్డలు ఉంటారు అని చెప్పడానికి. సో ఇంకా నెక్స్ట్ అయితే బయలుదేరిపోయామండి. బయలుదేరిన తర్వాత అక్కడ కొంతసేపు లేట్ అయిందనమాట. కరెక్ట్గా టైం చెప్పలేదు కదా, 3 ఆ టైంలో అయితే వెళ్ళాము. వెళ్ళి ఇంకా రుత్విక్ అయితే స్టార్ట్ చేశాడు. భలే చేశాడండి. నార్మల్గా రుత్విక్ కొంచెం నాలాగా ఇంట్రోవర్ట్ లాగా ఉంటాడు. ఇప్పుడు అయితే మాట్లాడుతున్నాను కానీ చిన్నప్పుడు నేను ఇంత టాకటివ్ అయితే కాదు. అంటే ఎంత అంటే ఇప్పుడు కూడా మీరు రియల్గా చూస్తే నేనేమంత మాట్లాడను, డైరెక్ట్గా మాట్లాడితే. వీడియోస్లో కాబట్టి ఎవరు ఉండరని మాట్లాడుతూ ఉంటా. మాటలైతే చాలా బాగా వచ్చు, చాలా బాగా చెప్తాను. చిన్నప్పటి నుంచి నా ఫ్రెండ్స్ దగ్గరగా ఉండే వాళ్ళకి, నా ఇంట్లో వాళ్ళకి తప్ప నా గురించి ఎక్కువగా బయట తెలియదు. ఇప్పుడు ఏంటంటే మీ అందరికీ తెలుస్తూ ఉంది కదా, తెలిసింది 4-5 ఇయర్స్ నుంచి చూస్తున్నారు కాబట్టి. సో ఇంకా స్కిట్ అది చూసేసి ఇంటికి వచ్చేసరికి 7 అట్లా అయిందండి. రుత్విక్ అయితే ఈసారి చాలా బాగా డాన్స్ చేశాడండి. అండ్ అలాగే స్కిట్ కూడా మాట్లాడే విధానం షాక్ అయ్యాను. రుత్విక్ అయితే ఈసారి ఈ పోస్ట్ ఏదో మీరే చదివించారు. నాకు టైం లేదు, ఇంకా నేను చాలా మంది పోస్ట్ ఇయ్యారు. టైం లేదు. పోస్ట్ 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 ఈ పోస్ట్ మ్యాన్ సార్ ఏమో పోస్ట్ ఇచ్చేసిపోయాడు, మనకేమో చదువు రాదు. ఇప్పుడు ఎవరో ఒకరు చదివించుకోవాలి. వీడియో కంప్లీట్గా మీరు చూడడానికి కొంచెం బోర్ కొడుతుందేమో. అండ్ మెయిన్ రుత్విక్ని మీరు ఎక్కువగా వీడియోస్లో చూడరు కదా, సో అందుకని రుత్విక్ని కూడా కొంచెం వాడు ఇంట్రోవర్ట్ లాగా అనమాట. నాలాగే మీరు చెప్పాలంటే అంత మాట్లాడలేడు, బట్ స్టేజ్ మీద వాడు మాట్లాడే విధానం అవి చూసిన తర్వాత చాలా హ్యాపీ అనిపించింది. అండ్ మీరు కూడా రుత్విక్ని ఎక్కువగా గమనించరు. లౌక్యని అంటే కొంచెం అంచనా వేయగలరు కానీ రుత్విక్ అసలు మీకు అర్థం కాడు. అందుకని ఈరోజు కొంచెం యాడ్ చేశాను. చాలా బాగా చేశాడండి. నార్మల్గా కొంచెం భయం అనమాట పాపం, బట్ ఎంత యాక్టివ్గా చేశాడంటే నాకే చాలా హ్యాపీ అనిపించింది. అండ్ టీచర్స్ అందరూ పొగిడారంట అండ్ క్లాప్స్ కొట్టారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ఎంజాయ్ చేశారు. సో రుత్విక్ అయితే చాలా హ్యాపీ. ఇంకా మేము ఆ టైంలో ఉండటం వల్ల వాడు మా ముందు మేము కూడా పొగట్టడం వల్ల చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు అండ్ చాలా గ్రేట్గా కూడా ఫీల్ అయ్యాడు. సో మా రుత్విక్లో నేను చూడాలనుకున్నది ఇదేనండి. కొంచెం డౌన్గా ఉంటాడనమాట. లేదు నాన్న మోటివేట్ చేస్తూ ఉంటాను, భయపడకూడదు, ఏదైనా డౌట్స్ వస్తే అడగాలి టీచర్స్ని, లేదంటే నీకు ఏదైనా బాధ వచ్చినా చెప్పాలి, ఆ వేలో చెప్పుకుంటూ వస్తూ మోటివేట్ చేస్తూ ఉన్నాను. ప్రజెంట్ అయితే చాలా హ్యాపీ ఫీల్ అయింది. నిజంగా చాలా ప్రౌడ్ ఫీల్ అయిందనమాట ఆ డే. అంటే వాడు ఏదో సాధించాడని కాదు, ఒకలాగా ఉన్న రుత్విక్ ఇంకొకలాగా ధైర్యంగా మాట్లాడడం అవన్నీ చూడడం వల్ల, అంటే నార్మల్గా భయపడిపోతాడండి టీచర్స్ ఎవరన్నా చూసినా కానీ కొంచెం షివరింగ్ లాగా రావడము, అట్లా భయపడినట్టు ఉంటాడు. లోపలేమో యాక్టివ్గానే ఉంటాడు, బట్ అదొక తెలియని వచ్చేసిందేమో అనిపించింది. కానీ ఈ టైంలో మనం కొంచెం మోటివేట్ చేసామనుకోండి వాడు ఇంకా కనెక్ట్ అయిపోతూ ఉంటారు. టీచర్స్ కూడా రుత్విక్ని బాగా ఎంకరేజ్ చేశారు. అదే చెప్తున్నారమ్మ, లాస్ట్ ఇయర్ నాకు ఒక స్కిట్ ఇచ్చారు, నాకు ఒక ఛాన్స్ కూడా ఇవ్వలేదు, బట్ ఈసారి స్కిట్లో నేనే మెయిన్ రోల్ చేశాను అంటే చాలా గ్రేట్ నాన్న, ఇలాగే ముందుకెళ్ళాలని చెప్పి చాలా
అంటే అప్రిషియేట్ చేసామన్నమాట నేను సురేష్ గారు ఇద్దరం కూడాను. సో ఇది ఇంకా మెయిన్ స్కిట్ యొక్క అర్థం ఏంటంటే చదువు రాని తండ్రి చదువు విలువ తెలియకుండా ఉంటే ఎన్ని కష్టాలు వస్తాయని ఒక పేరెంట్ సన్ ఉండే రిలేషన్ అనమాట. లాస్ట్ ఒక లెటర్ కోసం ఎవరు చదవక వాళ్ళ కొడుకే వచ్చి చదివిస్తాడు. సో దాని ఉద్దేశం ప్రకారం ఇలాగా అని చెప్పి ఫన్గా అయితే చేశారనమాట. అండ్ ఒక మెసేజ్ కూడా ఇవ్వడానికి ప్రయత్నించారు చిన్న పిల్లల చేత. సో ఇది మన ఊరికి వస్తున్నాను, ఇట్లు మీ భార్య కమల. నాన్న అమ్మ రాసింది. ఓ అమ్మ రాసిందా? సరే ఇట్టి. దీన్ని బట్టి ఏం అర్థమైంది రంగయ్య? నాకు చదువు ముఖ్యమని అర్థమైంది. మా కొడుకు నేను ఎట్లా అయినా కార్తీక్ స్కూల్లో చేర్పించి మంచిగా